నమస్తే. భగవద్గీత 6వ అధ్యాయము 9వ శ్లోకము. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సహజంగా ప్రేమించేవారు అంటే సుహృత్తులు, సుహృత్ మిత్ర స్నేహితులు, ఉదాసీన శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు అనే భేదం లేకుండా, ఏ విధమైనటువంటి భేదం లేకుండా, అలాగే పుణ్యాత్ముల పట్ల పాపాత్ముల పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉండేవారే యోగులలో శ్రేష్ఠులు. ఈ శ్లోకం ఒక యోగి యొక్క హయ్యెస్ట్ మెంటల్ స్టేట్, ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని వివరిస్తుంది. లోకంలో మనం మనుషులను మనతో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి రకరకాలుగా విభజిస్తాం. కానీ నిజమైన జ్ఞాని అందరిలో పరమాత్మను చూస్తాడు. ఎదుటివాడు మనకు మేలు చేసినా కీడు చేసినా వారి పట్ల రాగద్వేషాలు పెంచుకోకుండా ఉండటమే సమబుద్ధి. కేవలం వ్యక్తుల ప్రవర్తనను బట్టి కాకుండా వారిలోని ఆత్మతత్వాన్ని గుర్తించి అందరినీ సమానంగా చూడగలగటం ఆధ్యాత్మిక పరిణతికి నిదర్శనం. ఈ శ్లోకంలో మనం 9 రకాల వ్యక్తులను గమనించవచ్చు. ఆ 9 రకాల వ్యక్తులను కూడా 3 క్లాసిఫికేషన్స్, 3 టైప్స్. ఒకటి మన రిలేషనల్ సంబంధాల ప్రాతిపదికన సుహృత్ అంటే ప్రతిఫలం ఆశించకుండా మంచి హృదయంతో ఉండేటువంటి వాడు, మేలు చేసేటువంటి వాడు. మిత్ర స్నేహభావంతో ఉండేటువంటి వాడు. అరి శత్రువు, కీడు చేసేవాడు. బంధు రక్త సంబంధం లేదా వరస ఉన్నవాడు. తర్వాత మన ట్రాన్సాక్షనల్ అంటే మన వ్యవహారం, నిత్య వ్యవహారంలో ఉండేటువంటివి. ఉదాసీన అంటే మన విషయాలు పట్టించుకునేటువంటి వారు. మధ్యస్థ అంటే ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేటువంటి వారు, మధ్యవర్తులు. ద్వేష్య మనకు అసహ్యం కలిగించేటువంటి ప్రవర్తన గలవారు. తర్వాత ఎథికల్ బేసిస్లో నైతిక ప్రాతిపదికన సాధువు అంటే ధర్మబద్ధంగా జీవించే పుణ్యాత్ముడు. పాపి అంటే అధర్మంగా ప్రవర్తించేటువంటి వాడు. ఇక్కడ యాక్షన్, రియాక్షను, రెస్పాన్స్ ఈ రెండింటినీ ప్రతిచర్య, స్పందన. సాధారణంగా మన మనస్సు అవతల వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ప్రతిస్పందిస్తుంది. ఎవరైనా పొగిడితే పొంగిపోవటం, తిడితే కుంగిపోవడం సహజం. కానీ సమబుద్ధి ఉన్న వ్యక్తి ఎదుటివారి గుణగణాలతో సంబంధం లేకుండా తన స్థితప్రజ్ఞతను కోల్పోడు. ఇది ఒక రకమైనటువంటి అంతర్గత స్వేచ్ఛ. ఈ శ్లోకం మనల్ని ఒక సాక్షిగా ఉండమని చెబుతున్నది. ఒక రచయిత తన కథలోని పాత్రలను, వాడు విలన్ కావచ్చు, హీరో కావచ్చు, ఎలాగైతే ఒకటే దృష్టితో సృష్టిస్తాడో, ఈ ప్రపంచం అనే నాటకంలో ఈ పాత్రలన్నింటినీ కూడా భగవంతుడు అదే విధంగా సృష్టించాడు. సృష్టించడం ఏముంది, అవన్నీ భగవత్ స్వరూపాలే. అన్నీ భగవత్ స్వరూపాలే. అన్నీ ఆయనే అని చెప్పాడు కదా అంతకుముందు. అన్నీ భగవత్ స్వరూపాలే అని గుర్తించడం. సమబుద్ధి అంటే అందరితో ఒకేలా ప్రవర్తించడం అని కాదు. పాపాత్ముణ్ణి, సాధువుని ఒకేలా గౌరవించలేం. కానీ వారి పట్ల మనస్సులో ద్వేషం కానీ, అతిగా అంటుకుపోయే రాగం కానీ ఉండకూడదు. బాహ్యంగా ధర్మాన్ని పాటిస్తూ అంతరంగంలో అందరినీ కూడా ఒకే చైతన్య స్వరూపంగా చూడటమే దీని పరమార్థం. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ జ్ఞానము, ధ్యానము, ఈ సమత్వం వీటన్నిటి గురించి కూడా చెప్పాడు. సమత్వం గురించి ఇంకా చాలా గొప్పగా చెప్పాడు. ఇది ఆచరణాత్మకమైనటువంటి ప్రాక్టికల్ థింగ్. మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు మనం ఎదుర్కొనేటువంటి పరీక్ష అన్నమాట ఇదంతా. మన ఆలోచనలే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని నిర్మిస్తాయి. అవర్ థాట్స్ అలోన్ విల్ బిల్డ్ ద వరల్డ్ అరౌండ్ అస్. ఈ 9 రకాల మనుషులు మన వెలపల ఎంతమంది ఉన్నారో మన లోపల కూడా మన అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ఉండబట్టే మనుషులు అన్ని రకాలుగా ఉన్నారని మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆలోచనలన్నింటినీ కూడా ఒకటే రకంగా గమనించగలిగే స్థితికి చేరటమే నిజమైనటువంటి ఆంతరంగిక ప్రయాణం అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.